మీరు దవాఖాన్కి పోతే జర పైలం కొన్ని దవాఖాన్లల్లో మత్తిచ్చి కిడ్నీలు తీసుకుంటారు, బాడీల పాటలు దొంగతనాలు చేస్తారు అని సినిమాలలో చూసినాం. ఆడాడ ఇన్నాం కూడా కదా. కానీ ఇంకా దీనికి మించిన కథోటి ఉందిలా. ఇప్పుడు వామ్మో గా మేడం దిమాగ్ గురించి యాది కత్తనే దేవుడా, ఓయమ్మో ఇదెక్కడి కథరా సామి అనిపిస్తుంది. మరి ఏమైంది అంటారా? భలే గమ్మత్తు దొంగతనాలు మీ ముంగటికి పట్టుకొని వచ్చిన చూడుండ్రేది. రైల్వే స్టేషన్ల దొంగలు, ఇంట్ల దొంగలు, ఫోన్ల దొంగలు, బండ్ల దొంగలుంటారు. తాళమేసిన ఇండ్లు, రోడ్ల మీదున్న ఏటీఎంలు, పెద్ద పెద్ద దుకాణాల గల్లెపెట్టలు, ఆఖరికి దేవుని హుండూలకు సుతం దొంగలుంటారు, దొంగతనాలు చేస్తారు. కానీ గ్యాస్ బుడ్డీలు, దావకాన్ల పేషెంట్ల తన సుతం దొంగతనాలు చేసిండ్రు కొందరు. గ్యాస్ రేట్లు పెరిగినాయి, కొందామంటే దొరుకుతలేదు. అందుకే ఇకమతి చేసి గ్యాస్ బండినే ఎత్తుకపోయిండ్రు దొంగగాళ్ళు. డిమాండ్ ఉన్నప్పుడే 4 రాళ్ళు ఎన్కేసుకోవాలనే మాటకు దొంగలు బాగా కనెక్ట్ అయినట్టుండ్రు. కర్ణాటకలా కొందరు, ఉత్తరప్రదేశ్ ఝాన్సీల కొందరు 500 గ్యాస్ సిలిండర్లతోటి ఉన్న ట్రక్కును ఎత్తుకొని పోయిండ్రు. అబ్బర కొడుక, దొంగతనానికి ఏం దొరకలేదా? దేశం మొత్తం గ్యాస్ లేక తిప్పలు పడితే మీకు ఇదే దొరికిందా దొంగతనం చేసేటందుకు? ఎక్కువ పైసలు ఇస్తామన్నా దొరుకుతలేదుల్లా. అసొంటిది భలే ఎత్తుకపోయిండ్రు ఇల్లు. బంగారం కంటే మించుంది గ్యాస్ సిలిండర్ల మీద దొంగలకు కన్నిప్పుడు. అందుకే ఎంబడే పోలీస్ సార్లు వచ్చి దొంగలు ఎటుపోయిండ్రని సీసీ కెమెరాల చూస్తే దొంగలు దొరికిండ్రు. మొత్తం 7గురిని పట్టుకొని మందలిచ్చి కేసులు పెట్టిండ్రు. అది సరే గాని మీ ఇంట్లో సగమున్నా మంచిదే, నిండున్నా మంచిదే గాని గ్యాస్ బుడ్డిని మాత్రం జర పైలంగా పెట్టుకోండ్రి. దీనికి ఎవరెప్పుడు దొంగలు పడతారో తెలియదు మరి. పైలం. ఇటు సికింద్రాబాద్లున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిల సుతం దొంగలు పడ్డారు. పానం మంచిగా లేదని సికింద్రాబాద్లున్న యశోద హాస్పిటల్కి వచ్చిండ్రు బోయిన్పల్లిలుండే సుధారాణి అనేటోళ్ళు. టెస్టులు వెనుక టెస్టులు చేసిండ్రు. ఆఖరికి గైనకాలజీ డాక్టర్ కోసం చూడంగా ఓ డాక్టర్ వచ్చి లోపలికి రమ్మని సూదిచ్చింది. అందులున్న నర్సులను బయటకు పంపి మత్తు మంది ఇచ్చిందట. కథం ఎంబటే ఆమె మీదున్న బంగారం అందుకొని పోయింది డాక్టరేషం వేసుకొని వచ్చిన దొంగ. ఓసారి చెప్పే సారు, మీ అమ్మ బంగారం ఎట్లా పోయిందో ఏమన్నా తెలుసా? దాని తర్వాత మా మదర్ని కొన్ని గైనిక్ క్వశ్చన్స్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయించారు అన్నారు. నేను మా మామయ్య ఉండే ఇద్దరం హాస్పిటల్లో. మేమిద్దరం బయట డోర్ బయట నిల్చొని ఉండే. తను మళ్ళీ బయటకు వచ్చి అక్కడ ఆమె వెళ్ళేసి వచ్చింది. మేము రూమ్ బయటనే వెయిట్ చేసాం. ఆమె మళ్ళీ వచ్చేసి అక్కడికి వెళ్ళండి అని అన్నది. అక్కడికి వెళ్ళామని చెప్పంగానే మేము అక్కడికి వెళ్ళాము. ఒక 10 minutes లో మేము వచ్చేసే వరకు మా మమ్మీ బేహోష్ అయిపోయి ఉండే. మమ్మీని లేపి ఇట్లా ఏమైందంటే మమ్మీ ఏదో ఇచ్చింది రా అని అన్నది. అది ఏంది అని చూసినాం. చైన్ చూస్తే చైన్ లేదు, కమ్మలు చూస్తే కమ్మలు లేవు. బయటకు వచ్చి నర్సింగ్ స్టేషన్ వాళ్ళని అడుగు ఏమైనా ఏమి ఇంజెక్షన్ ఇచ్చారు అది అని అడిగితే మాకు తెలియదు అని అన్నారు. ఆమె ఎవరో డాక్టర్ వచ్చింది కదా మేము అంటే ఆమె ఎవరో మాకు కూడా తెలియదని వాళ్ళు చేయలేదు చేస్తున్నారు అని వాళ్ళని అడిగితే ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ లేదు. మరి 10 తులాలంటానవు గాన్ని గనగం ఎందుకెంబడి పెట్టుకొని పోయిండ్రే అన్న? ఏమేం పోయినాయి? మా మదర్ పేరు సుధారాణి. మేము బోయిన్పల్లిలో ఉంటాము. పుస్తల తాడు పోయింది 7 తులాలు, మాటీలు కమ్మలు ఒక 2 తులాలు, గాజు ఒకటి. యశోద సికింద్రాబాద్. వామ్మో, యశోద దవాఖానంటే రిచ్చే. అంటే ఉన్నోళ్ళు ఎట్లయినత్తారని సూటి పెట్టి వాళ్ళ తానికి పోయినట్టుంది గీ దొంగక్క. కానీ డాక్టర్ డ్రెస్ వేసుకొని వచ్చి డాక్టర్ లెక్క వచ్చి ఓ పేషెంట్ తాన 10 తులాల బంగారం దొంగతనం చేసే వరకు ఆమె మీద ఎవ్వరికి అనుమానం రాలేదంట. ఎంత సూపర్ ఉందో కదా. ఆడ సెక్యూరిటీ అన్నబట్టే కొందరు.